ఇంకోటి ఈరోజు మీడియా వేస్తే నువ్వు భయపిస్తావా? నీ పక్కన గోండాన్ని పెట్టుకొని వాళ్ళ చేత దబాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు? నీ గోండా ఇదాకి నీ బెదిరిపుకి భయపెడడానికి ఇది అన్నాగం కాదు. అన్నాగంలో ఆడ పెదవి భయపడతావు కానీ ఇది కాబోయే భవిష్యానికి పుట్టిన గడ్డ. నీ తాట బేగతావు గ్యారంటీగా. ఇక్కడ ఎవ్వడు కూడా భయపడేది తెలియజేస్తున్నాం. తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా బ్రహ్మాండంగా పెదవికి ఇస్తాం. నీ గౌడీజానికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్న మాట్లాడిచ్చిన వేగవచ్చేత ఆయన గౌడీజానికి కానీ ఇక్కడ ఎవ్వడు భయపడ్డు. కాబోయే నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ. ఇప్పటిదాకా నేను ఎక్కడ కూడా మాట మాట్లాడగా, ఎందుకంటే ఓపిక, సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. నీగాగా ఏ ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంతు చేస్తాన్ని మేము అనం. ఎందుకంటే అది ప్రజలు గమనించేసావు. నీ సంగతి రేపు జరగబోయే ఎన్నికలు తెచ్చుకుంటావు. నువ్వు కావ్యానా, ఏదో పగలయ్యే కావ్యానా, ఏదో నిన్ను ఉగిదీసే కావ్యానా, ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తావు. కాబట్టి నీ బెదిరింపుకి, నీ తాటాకి తప్పులకి కాబోయే నేర్చుకోక ప్రజలు భయపడవు. తొందరగా నీకు ప్రజలే కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తాను కూడా తెలియజేస్తాను. పేదవాళ్ళకి ఇల్లు కాబోయే నేర్చుకోక దాదాపు 25,000 ఇల్లు ఇచ్చిన ఘనత అక్కదేగమ్మకి ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను. దాదాపు దగదత్తి మండలంలో 2,000 ఇళ్ళ పైచీకు ఈరోజు ఎగస్తాగా ఇవ్వకపోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అక్కచెగమ్మని ఇబ్బంది పెట్టారో దగదత్తి మండల ప్రజలు వారిని అడిగితే తెలుసుద్ది. వేసిన రేవటిని సైతం కేసు వేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకులు సిగ్గుగాని వారిని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట, అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకుడి కడుపు మంట. ఈరోజు ఫిషింగ్ ఆపేస్తే కడుపు మంట తెలుగుదేశం వారికి, రామాయపట్నం పోర్టు వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వారికి. కాబట్టి టంకోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అధికారు చూసి ఓవైనతనం తెలుగుదేశం వారికి. ముసునూరు కాడ 9,000 సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహలు నా మీద నింద వేసారో అది కాబట్టి ప్రజలందరికీ ఈరోజు అక్కచెగమ్మలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే చేయనీరు కడుపు మంట. ఇది తెలుగుదేశం యొక్క సంస్కృతి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, మేమిచ్చిన పథకాలు పేద ప్రజలకి అందాయంటే మా నుంచి లబ్ధి చేకూరి ఉంటే ఈరోజు మా పార్టీకి ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము త్యాగం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 అనేక హామీలు ఇచ్చారు. దాదాపు 600 హామీలు ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నేను ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేర్చాను, మీకు అంది ఉంటే నాకు ఓటు వేయండి అనే దమ్ముంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని అడగమని చెప్పండి అని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాం, మీ అందరి కథ, మీ అందరి భాగవతం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మళ్ళీ వస్తారు, అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అని హామీ ఇస్తారు. ఏ ఒక్కటి చేయబాబు మీరు చిరాపాకాకే పరిమితం అవుతారు, ఒట్టి మాటలకే పరిమితం అవుతారు. మీది మాటల ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగా చూపించే వ్యక్తి. ఈరోజు చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తారు.